హాయ్ ఫ్రెండ్స్, మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయింది స్వరూప. అందరూ ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అయింది. తల్లిదండ్రులు కూడా క్లాస్లో అందరూ ఆడపిల్లలుంటే ఏ సమస్యలు ఉండవు కదా అని అనుకున్నారు. అందువల్ల ఈ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిచ్చి మరీ అందులో జాయిన్ చేశారు స్వరూపని. స్వరూప చాలా తెలివిగలిగిన అమ్మాయి. చక్కగా చదువుకుంటుంది. ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా తను ఏదైతే సాధించాలి అనుకుందో దాని మీదే దృష్టి పెట్టాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి అనుకునేటటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. ఇప్పుడు చేరినటువంటి కాలేజీలో మొత్తం 60 మంది అమ్మాయిలు క్లాస్ రూమ్లో ఉన్నారు. వారిలో బాగా చదివే 12 మంది అమ్మాయిలను సెలెక్ట్ చేసి కాలేజీ వారు వీళ్ళకి ఐఐటికి సంబంధించినటువంటి కోర్సును ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాలేజీకి 5 కిలోమీటర్ల దూరంలో బాయ్స్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాయ్స్ని కూడా బాగా చదివేటటువంటి అబ్బాయిలను సెలెక్ట్ చేసి వారికి కూడా ఐఐటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ కాలేజీలో చెప్పేటటువంటి సార్ వాళ్ళే స్వరూప చదివేటటువంటి కాలేజీలో కూడా ఐఐటికి సంబంధించినటువంటి కోర్సును చెప్పేవాళ్ళు. కొన్ని రోజుల పాటు అలాగే అక్కడ సార్ వాళ్ళు వచ్చి ఐఐటి కోర్సును స్వరూప వాళ్లకు చెబుతూ ఉండేవాళ్ళు. తరువాత కాలేజీ యాజమాన్యం ఇది కొంచెం కష్టంగా ఉంది, లెక్చరర్లకి 2 చోట్ల ఒకే టాపిక్స్ 2-3 సార్లు చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని మార్పులు తీసుకుని రావాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా స్వరూప కాలేజీలో ఉన్నటువంటి తన క్లాస్ రూమ్లో ఉన్న 12 మంది అమ్మాయిలను ప్రతిరోజు అక్కడి బాయ్స్ కాలేజీకి తీసుకొని వెళ్ళి వాళ్లకు వీళ్లకు కలిపి ఒకేసారి ఐఐటి కోర్సుని చెప్పినట్లయితే లెక్చరర్ వాళ్ళకి కొంచెం బర్డన్ తగ్గుతుంది. అదీగాక పిల్లలందరూ ఒకే చోట కూర్చొని చదువుకుంటే టాపిక్స్ గురించి ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, వాళ్ళ తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి అని అనుకున్నారు. కాబట్టి స్వరూప వాళ్ళను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక వ్యాన్లో తీసుకొని అబ్బాయిలు ఉండేటటువంటి కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు అక్కడి క్లాస్లో బాయ్స్కి గర్ల్స్కి కలిపి ఐఐటి కోర్సుని చెబుతుండేవాళ్ళు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. క్లాస్లో లెక్చరర్లు చెప్పేటటువంటి లెసన్స్ ఒక పక్క, కొంచెం కొంచెం పరిచయాలు పెరగడం ఇంకొక పక్క జరుగుతూ ఉన్నాయి. అప్పటి వరకు ఓన్లీ అమ్మాయిలు ఉండే క్లాసులో మాత్రమే చదివినటువంటి సురేఖ ఇప్పుడు ఒక్కసారిగా అబ్బాయిలు కూడా కలిసి చదువుకునేటటువంటి క్లాస్లో ఉండేసరికి కొంచెం అయోమయంగా ఏవేవో ఆలోచనలతో రోజులు గడుస్తూ ఉండేవి సురేఖకి. 12 మంది అమ్మాయిల్లో సురేఖకి సావిత్రి అనేటటువంటి ఫ్రెండ్ దొరికింది. ఆమెతోటి తన విషయాలన్నీ చెప్పుకుంటూ ఉండేది. సావిత్రి కూడా సురేఖతోటి ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి లెసన్స్లో ఉండే డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాళ్ళు. ఇదిలా ఉంటే మిగిలినటువంటి అమ్మాయిలు కూడా చదువులో శ్రద్ధగా ఉంటూనే ఇంకొక పక్క అబ్బాయిల పరిచయాలు కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అందులో ఓ 2 అమ్మాయిలు మాత్రం చాలా చొరవగా అబ్బాయిలతో చలాకీగా మాట్లాడేసేవాళ్ళు. కానీ సురేఖకి అసలు అబ్బాయిల ముఖాలను చూడాలంటేనే భయంగా ఉండేది. ఇక మాట్లాడడం ఎలా జరుగుతుంది? ఓన్లీ అమ్మాయిలతో మాత్రమే మాట్లాడుతూ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒక 6 నెలలేమో జరిగింది. తర్వాత మెల్లిమెల్లిగా అబ్బాయిలు కొంతమంది అమ్మాయిల వెంట పడడం జరిగింది. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక కొత్త సినిమా యొక్క ఇన్ఫ్లుయెన్స్తో చాలా టీస్ చేసేవాడు. పాపం ఆ అమ్మాయి ఆ అబ్బాయి టార్చర్ భరించలేక ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ చదవలేను సార్, నా మీద కాస్త కన్సర్న్ చూపించి నన్ను తిరిగి మా కాలేజీకి పంపించేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఆ విధంగా అబ్బాయిల టీజింగ్ ఉండేది. కానీ కొంతమంది అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలతో మంచిగా ఉంటూ వ్యవహారాలు నడుపుతూ ఉండేవాళ్ళు, ఎవరికీ తెలియకుండా. కానీ ఈ విషయాలేవి సురేఖకు తెలియదు. ఎందుకంటే సురేఖ చదువుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అనుకొని ఏవీ పట్టించుకోకుండా తను చదివేంటో తన పని ఏంటో అన్నట్లుగా ఉండేది. కానీ ఒకచోట ఉన్నప్పుడు
ఒక విషయం కాకపోయినా ఒక విషయమైనా తెలుస్తూ ఉంటుంది కదా. ఆ విధంగానే ఈ వ్యవహారాలన్నీ అప్పుడప్పుడు సావిత్రి ద్వారా తెలుస్తూ ఉండేవి. ఆ విధంగా మొదటి సంవత్సరం గడిచిపోయింది. చక్కగా పరీక్షలు రాసుకుంది, మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా బాండింగ్ అనేది అబ్బాయిలకి అమ్మాయిలకు మధ్య ఏర్పడింది. ఇద్దరు అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య అయితే పూర్తిగా ప్రేమ వ్యవహారమే నడిచింది. సురేఖ అదృష్టమేమో తెలియదు కానీ సురేఖ జోలికి ఏ అబ్బాయి వచ్చేవాడు కాదు. బహుశా సురేఖ బాగా చదువుతుందని అనుకున్నారో ఏమో ఆ అమ్మాయి జోలికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల సురేఖ చక్కగా చదువుకోగలిగింది. అయితే సురేఖ మనసులో కూడా అప్పుడప్పుడు తనకు అర్థం కానటువంటి భావనలు కలుగుతూ ఉండేవి. ఎందుకంటే తను కూడా ఏవైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారో ఆ అమ్మాయిల మధ్యనే ఉంది కదా. ఆ అబ్బాయిలు ఈ అమ్మాయిల మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అవన్నీ చూసినటువంటి సురేఖ తనకు కూడా అలానే కావాలని ఎంతో అనిపించేది. కానీ తనకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చింది కేవలం చదువుకోవడానికి మాత్రమే, ఇటువంటి వాటి కోసం కాదు అని తనకు బాగా తెలుసు. కానీ తన మనసు ఎందుకు ఇలాంటి వాటిని కోరుకుంటుందో తనకు కూడా తెలియడం లేదు. తన మనసులో ఉన్నటువంటి భావాలను పంచుకోవడానికి మరియు తనకు సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న పనులు చేయడానికి తనకంటూ ఒక వ్యక్తి కావాలి అని ఆ పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయిలు వాళ్ళను చూసి నాకు కూడా ఇలానే కావాలి అని అనుకుంటూ ఉండేది. కానీ ఒక్క అబ్బాయి కూడా సురేఖతో మాట్లాడడం కానీ కనీసం సురేఖ వైపు చూడడం కానీ చేయలేదు. సురేఖ అనుకునేది బహుశా నేను అందంగా లేనేమో కదా, అందువల్లనేమో ఏ అబ్బాయికి నేను నచ్చలేదేమో అని అనుకునేది. ఇలాంటి పరిణామాల మధ్యలోనే సురేఖ యొక్క రెండవ సంవత్సరం కూడా పూర్తయింది. ఇక ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చి ఒక పేరు పొందిన ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ కోసం చేరింది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత దృష్ట్యా డిగ్రీలో జాయిన్ కావాల్సి వచ్చింది. అక్కడ కూడా ఇంటర్మీడియట్లో తను ఏమైతే ఫేస్ చేసి వచ్చిందో అటువంటి సిచ్యువేషన్సే ఫేస్ చేసింది. డిగ్రీ మధ్యలో ఉండగానే తల్లి యొక్క ఆరోగ్యం దృష్ట్యా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సురేఖ. సురేఖ మనసులో ఎప్పుడూ ఒక విధమైనటువంటి ప్రశ్న తన మెదడుని తొలిచేస్తూ ఉండేది. అదేంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో స్నేహంగా ఉండడం తప్ప అని. ఆ విధంగా ఉంటే ఈరోజు సురేఖ అనేక నిందల పాలై దిక్కుతోచని స్థితిలో ఉండేదేమో తెలీదు. లేక ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా ఉత్తమమైనటువంటి పరిస్థితిలో ఉండేదేమో తెలీదు. ఏం జరిగేదో తనకి ఎంత మాత్రమూ తెలియదు. కానీ తన చిన్న మనసులో మాత్రం తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలని మాత్రం చాలా బలంగా ఉండేది. అలా ఎందుకు ఉండేదో తనకు కూడా తెలీదు. ఈ విధంగా ఎవరూ ఆలోచించరేమో అని అనుకుంటూ ఉండేది. తను మాత్రమే ఈ విధంగా ఆలోచించి ఏమైనా తప్పు చేస్తుందా అని కూడా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి విషయాల్ని ఎవరి దగ్గర చెప్పుకోలేదు కదా. ఒక మంచి స్నేహం ఎవరి దగ్గర దొరుకుతుంది? సేమ్ జెండర్ దగ్గర దొరుకుతుందా, లేకపోతే ఆపోజిట్ జెండర్ దగ్గర దొరుకుతుందా? ఈ సమాజంలో తను విన్న చాలా సంఘటనలు మరియు తను చూసినటువంటి చాలా పరిస్థితులు, వాటన్నిటి దృష్ట్యా సరోజ ఒక అవగాహనకు వచ్చింది. ఏమిటి అంటే ఆపోజిట్ జెండర్ల మధ్య ఏర్పడినటువంటి స్నేహం చివరికి ఎవరో ఒకరి జీవితాలను మలుపు తిప్పవచ్చు. అది మంచి వైపు కన్నా లేదా చెడు వైపు కన్నా. కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మనకు కావలసిన దాన్ని వెతుక్కొని సంతోషంగా ఉండడమే ముఖ్యం అనుకొని మౌనంగా సురేఖ తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యింది. ఫ్రెండ్స్, నా కథ నచ్చింది కదా. ఫ్రెండ్స్, నా కథలు కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను.